మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ కరాటే ప్రోగ్రాం కార్యక్రమం భాగంగా రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ పరిరక్షణ కార్యక్రమానికి మా కరాటే సురేష్ అన్నకు స్ఫూర్తిగా, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి మదనపల్లి పిల్లలకు నిత్యం కరాటే నేర్పించిన మనిషి కరాటే సురేష్ అన్న గారు ఈరోజు మన మధ్యలో లేరు. కానీ ఆయన ఆశయాలు మన మధ్యలో ఉన్నాయి. మనమందరము కలిసి ఇది జరుగుతున్నది. వాస్తవం చెప్పాలంటే ఇది చాలా మంచి కార్యక్రమం. పిల్లలు తమ డిఫెన్స్ తాము చేసుకోవాలా, పూర్తిగా బాధ్యతగా మెలగాల. మీరు మీ పైన ఎవరైనా యాసిడ్ అటాక్ కానీ లేదా మీ పైన ఏమైనా వాళ్ళు నాన్ కిడ్నాపింగ్ కానీ ప్రవర్తనలో కానీ మార్పు ఏదైనా వస్తే మీరే వాళ్లకు సరైన జవాబు ఇచ్చే సందర్భం ఉండాలి. జవాబు ఎలా ఇవ్వాలా? కరాటే ద్వారా ఇవ్వాలి. అది ఆ కరాటేలో మీరు మంచి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్కి మీరు బాగా నేర్చుకొని ఎక్కడ వెళ్తే కూడా అక్కడ మీరు ఎంతో ఒక గట్టిదనంతో ఉన్నారంటే మీకు చూసి ఇంకా ఆడపిల్లలందరూ నేర్చుకుంటారు. వాస్తవానికి తెల్లవారు మనం 10:30కి రావాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఇంకా ఇంట్లో చాలామంది మనుషులు, 100ల కొద్ది మనుషులు ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ మాట్లాడి పంపించేసి నేరుగా మీ దగ్గరికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఆశయాలకు అనుగుణంగా ఇంకా బాధ్యతగా సమాజానికి ఒక మంచి చేస్తూ మీరు మీ జీవితాలు తీర్చిదిద్దుతూ మీ పక్కన ఉన్న పిల్లలకు ఒక మంచి కరాటే స్ఫూర్తి నేర్పుతూ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్కి పెంచుకుంటూ మన దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెస్తూ మీరందరూ ముందుకు నడవల్ల. మీ అందరితో మేము ఉన్నాము. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా కానీ మనం ఈ కరాటే డిఫెన్స్ ప్రోగ్రామ్కి మా తమ్ముడు మనీసాయి చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు. మొన్న కూడా మార్పుని వీటిలో కూడా ప్రోగ్రామ్ చేశాడు. రియల్లీ గ్రేట్. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. తప్పకుండా మనందరూ ఉన్నామని చెప్పి బ్యాగ్ గ్రాప్ చేసి 2 హ్యాండ్స్ గ్రాప్ చేసి ఎలా తప్పించుకోవాలి ముమ్మ? ఈ విధంగా క్యాచ్ చేస్తారు. ఇప్పుడు బ్యాగ్ ఒకటి గ్రాప్ చేస్తే ఎలా తప్పించుకోవాలి చూపించిన కొంతమందికి ఐడియా ఉంటుంది. బాయ్స్కి ఎలా వాళ్ళని తప్పించుకోవాలి ఈ విధంగా చేస్తే ముమ్మ 1 more time. Now show me the difference. Back move. Now move. Leave me. ఈ విధంగా ఇంకా మనం ఎన్నో సిచ్యువేషన్స్ గ్రాప్ చేసుకొని చేయొచ్చు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనేది టుమారో మార్నింగ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. అది కూడా మీ స్కూల్ అమ్మాయి అర్షి మేడం వచ్చేసి ఫస్ట్ ఉమెన్ బ్లాక్ బెల్ట్ మా మదనపల్లి ఇన్ 1995 బ్లాక్ బెల్ట్. రేపటి నుంచి మేడం వస్తారు. ఆ అమ్మాయి మీ స్కూల్ అమ్మాయి వచ్చి టుమారో నుంచి ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, డిఫెన్స్ ఏ విధంగా మనం చేసుకోవాలి, పంచ్ ఏ విధంగా అటాక్ చేయాలి, అది కూడా ఎదుటి వ్యక్తికి హాని కలగకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది దీని మెయిన్ మోటివ్. ఓకేనట్టు టుమారో నుంచి వీళ్ళిద్దరు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకోటి ముఖ్యంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలి. అంటే నేను ఇప్పుడుగా చూస్తున్నా, లాస్ట్ టైం ఎమ్మెల్యే అంటే 2012-16 ఆ పీరియడ్లో ఉన్నప్పటి నుంచి సార్ని చూస్తున్నా. సార్ దగ్గర నుంచి నేను ఒకటే నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ఇప్పటి నుంచైనా ఇచ్చిన మాటకి కట్టుబడి ఇచ్చిన మాట నెరవేర్చే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన షాజహాన్ బాషా. ఎందుకంటే ఆ రెండు నుంచి చూస్తున్నా ఏ ఒక్కరు వెళ్ళినా కూడా సార్ దగ్గరికి ఏ ఒక్క వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి కావచ్చు, రిచ్ క్యాండిడేట్ కావచ్చు, లో క్యాండిడేట్, ఎవరు పోయినా కూడా ట్రీట్మెంట్ ఒకేలాగే ఉంటుంది. అందరినీ అదే స్మైల్తో అదే మోటివేషన్తో మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్.
సార్ ఇంకా ఫ్యూచర్ లో ఎవ్రీ ఇయర్ జరిగే దీంట్లో ఎలక్షన్ లో కావచ్చు సారే మనకి రావాలి ఎమ్మెల్యే, ఎందుకంటే సార్ లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటే మోస్ట్లీగా మనకి ఇన్స్పైర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్కి ఒక స్మాల్ హానర్ చేసుకుంటాం సార్.